హాయ్ అందరికీ. ఈరోజు మనం ఓ చాలా కామన్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే డెంటల్ క్లినిక్ అంటే భయం. కానీ ఆ భయాన్ని టెక్నాలజీ ఎలా దూరం చేస్తుందో, ఆ అనుభవాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తుందో వివరంగా చూద్దాం. డెంటిస్ట్ దగ్గరికి వెళ్లాలంటే ఎందుకండి మనకింత భయం? ఆ డెంటల్ చైర్లో కూర్చోవాలనే ఆలోచన రాగానే గుండెల్లో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది కదా. సరే, ఈ భయానికి అసలు కారణమేంటి? దాన్ని ఎలా అధిగమించొచ్చో ఈరోజు వివరంగా చూద్దాం. అయితే ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే ముందుగా అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవాలి కదా. దాని మూలాల్లోకి వెళ్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. వింటే షాక్ అవుతారు, కానీ నిజం. డెంటల్ ట్రీట్మెంట్ల గురించి మనకు తెలిసిన చాలా విషయాలు నిజానికి 100 ఏళ్ల క్రితం నాటి పాత అపోహల మాత్రమే. టెక్నాలజీ ఎంత మారిపోయినా ఈ పాత కథలు మాత్రం ఇంకా మనల్ని భయపడుతూనే ఉన్నాయి. ఈ అపోహలన్నీ ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? దాదాపు 100 ఏళ్ల క్రితం 1920లలో డాక్టర్ వెస్టన్ ప్రైజ్ అనే ఆయన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ల వల్ల వేరే జబ్బులొస్తాయని ఓ పరిశోధన పబ్లిష్ చేశారు. కాని ఆ పరిశోధనలో చాలా లోపాలున్నాయి. ఆ తర్వాత 1930ల నుంచే సైంటిస్టులు ఆయన వాదనల్ని ఖండిస్తూ వచ్చారు. చివరికి 1951లో అమెరికన్ డెంటల్ అసోసియేషన్ జర్నల్ ప్రైస్ రీసెర్చ్ పూర్తిగా తప్పని అధికారికంగా ప్రకటించింది. అయినా సరే ఆ పుకారు మాత్రం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. సరే, ఇక అందర్నీ ఎక్కువగా భయపెట్టే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించున్న కొన్ని పెద్ద అపోహలేంటో చూద్దాం. వాటి వెనక్కున్న నిజానిజాలేంటో తెలుసుకుందాం. రూట్ కెనాల్ గురించి అందరూ నమ్మే మొదటి అతిపెద్ద అపోహ నొప్పి. అమ్మో, ఆ ట్రీట్మెంట్ అంటే భరించలేని నొప్పి అనుకుంటారు. కాని నిజమేంటంటే రూట్ కెనాల్ నొప్పిని కలిగించదు, ఉన్న నొప్పిని పోగొడుతుంది. ఎలాగంటే పాడైపోయిన టిష్యూని తీసేయడం ద్వారా మనకు రిలీఫ్ ఇస్తుంది. ఈ రోజుల్లో ఉన్న అనస్థీషియా టెక్నాలజీతో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. ఇది చూడండి, రూట్ కెనాల్ చేయించుకున్న వాళ్ళు చేయించుకోని వాళ్లతో పోలిస్తే ఆ ట్రీట్మెంట్ నొప్పి లేకుండా జరిగిందని చెప్పడానికి 6 రెట్లు ఎక్కువ అవకాశముందట. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయంగా అనుభవించినవాళ్లు చెబుతున్నమాట. ఇక రెండవ అపోహ, రూట్ కెనాల్స్ చేయించుకుంటే ఒంట్లో వేరే జబ్బులు వస్తాయని. ఇది కూడా డాక్టర్ ప్రైజ్ మొదలుపెట్టిన కథే. దీనికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. నిజానికి 2013లో జరిగిన ఒక స్టడీలో చాలా ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. 1 కంటే ఎక్కువ రూట్ కెనాల్స్ చేయించుకున్న వాళ్లలో క్యాన్సర్ వచ్చే రిస్క్ 45% తగ్గిందట. చూసారా అపోహకి వాస్తవానికి ఎంత తేడా ఉందో? మూడవ అపోహ, నొప్పి భరించడం కంటే పన్ను పీకించుకోవడమే బెటర్ అని. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, మన సొంత పన్నును కాపాడుకోవడం కంటే మంచి ఆప్షన్ ఉంటుందా? ఉండదు. రూట్ కెనాల్ చేయించుకోవడం, పన్ను తీసేసి ఇంప్లాంట్ పెట్టించుకోవడం కంటే చాలా తక్కువ ఖర్చు, తక్కువ టైంతో అయిపోతుంది. సో రూట్ కెనాల్ అనేది పన్నును కాపాడే ఒక గొప్ప అవకాశం. సరే, ఈ అపోహల సంగతి పక్కన పెడితే ఈ భయాన్ని పోగొట్టడానికి టెక్నాలజీ ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్ టూల్, వీడియోలు. ఈ నంబర్స్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో. సమాచారం తెలుసుకోవడానికి బ్రోచర్లు, పేపర్లు ఇస్తే కేవలం 2.5% మంది మాత్రమే ఇష్టపడుతున్నారు. అదే వీడియోల ద్వారా వివరిస్తే ఏకంగా 97.6% మంది వాటికే ఓటేస్తున్నారు. అంటే పేషెంట్లు ఏం కోరుకుంటున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇష్టపడటమే కాదు, వీడియోల వల్ల ఇంకో పెద్ద ఉపయోగం కూడా ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని గుర్తుపెట్టుకోవడం. మామూలుగా చెప్పేదానికంటే యానిమేషన్ వీడియోల ద్వారా వివరిస్తే ఆ సమాచారాన్ని 3 రెట్లు ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతున్నారట. ఇది చాలా పెద్ద తేడా. వెస్ట్మేడ్ హాస్పిటల్కు చెందిన మిచెల్ మెక్నాబ్ ఏమంటున్నారంటే వీడియోల ద్వారా ఓరల్ హెల్త్ గురించి చెప్పడం చాలా ప్రభావవంతంగా ఉంది. ఇది వాళ్లకు విషయాల్ని తెలియచేయడమే కాదు, వాళ్ల ప్రవర్తనలో కూడా వెంటనే అలాగే లోజాయిలో మార్పు తీసుకొస్తోందని వాళ్ల పరిశోధనలో తేలింది. అంటే దీని ప్రభావం క్లినిక్ బయట కూడా కనిపిస్తోందన్నమాట. వీడియోలు ఒక ఎత్తైతే ఇప్పుడు మనం టెక్నాలజీలో మరో లెవెల్కి వెళ్తున్నాం. పేషెంట్ ఎక్స్పీరియన్స్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన సాధనం, అదే వర్చువల్ రియాలిటీ అంటే వీఆర్.
వీఆర్ అంటే కేవలం గేమ్స్ కోసం అనుకుంటే పొర్రపాటే. సౌత్ ఈస్టర్న్ యూరోపియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ప్రచురించిన ఈ పరిశోధన ప్రకారం వర్చువల్ రియాలిటీ అనేది పేషెంట్ కేర్లో ఒక విప్లవం లాంటిది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన టెక్నిక్. అసలు వీఆర్ మెడికల్ ఫీల్డ్లో ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న కాన్సెప్ట్ని ఇమ్మర్సివ్ డిస్ట్రాక్షన్ అంటారు. అంటే పేషెంట్ని పూర్తిగా వేరే వర్చువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమన్నమాట. వాళ్ళ కళ్ళు, చెవులు అన్నీ ఆ వర్చువల్ వరల్డ్తో బిజీగా ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ వల్ల కలిగే నొప్పిగానీ, ఆందోళనగానీ వాళ్ళకి పెద్దగా తెలియదు. ఇది మన బ్రెయిన్ని ఎలా మాయ చేస్తుందో చూద్దాం. ఫస్ట్, మన దృష్టిని పూర్తిగా మళ్లిస్తుంది. రెండోది, బ్రెయిన్కి వేరే పని పెడుతుంది. దాంతో నొప్పి సిగ్నల్స్ని ప్రాసెస్ చేయడానికి దానికి టైం ఉండదు. మూడోది, భయానికి బదులు ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక నాల్గోది చాలా ఇంట్రెస్టింగ్. గేట్ కంట్రోల్ థియరీ ప్రకారం నొప్పి సంకేతాలు మెదడుకు చేరకుండా దారిలోనే అడ్డుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే నొప్పికి గేట్ మూసేస్తుందన్నమాట. సరే, ఈ వీడియోలు, వీఆర్ లాంటి టెక్నాలజీలన్నీ కలిసి పేషెంట్ అనుభవాన్ని ఎలా కొత్తగా డిజైన్ చేస్తున్నాయో, ఫ్యూచర్లో పేషెంట్ కేర్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా పిల్లల విషయంలో అయితే వీఆర్ ఒక వరంలా పనిచేస్తుంది. వాళ్లలో టెన్షన్ని బాగా తగ్గిస్తుంది, ట్రీట్మెంట్ టైంలో వాళ్ళు బాగా సహకరిస్తారు. అంతేకాదు, అసలు క్లినిక్కి రాకముందే వీఆర్ ద్వారా క్లినిక్ వాతావరణాన్ని వాళ్లకు చూపించొచ్చు. ఇది చాలా సేఫ్, ఎఫెక్టివ్, ఇంకా తక్కువ ఖర్చుతో కూడుకున్న పద్ధతి. ఇప్పుడు వీఆర్కి మనం రెగ్యులర్గా వాడే పద్ధతులకి చిన్న కంపారిజన్ చూద్దాం. వీఆర్ మనల్ని పూర్తిగా వేరే లోకల్లోకి తీసుకెళ్తోంది. క్లినిక్ వాతావరణాన్నే మర్చిపోయేలా చేస్తుంది. కానీ పాత పద్ధతుల్లో మనకు చుట్టూ ఏం జరుగుతోందో తెలుస్తూనే ఉంటుంది. వీఆర్లో డిస్ట్రాక్షన్ చాలా బలంగా ఉంటుంది. కానీ పాత పద్ధతులు మాటలు, మ్యూజిక్ మీద ఆధారపడతాయి. అయితే వీఆర్ కొంతమందికి కొత్తగా అనిపించొచ్చు. కానీ ట్రెడిషనల్ పద్ధతులు అందరికీ అలవాటే. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, పేషెంట్లకు సరైన సమాచారం ఇవ్వడం, దాంతోపాటు మంచి టెక్నాలజీని వాడటం. ఈ రెండూ కలిస్తే వాళ్లలో భయం పోయి ధైర్యం వస్తుంది. వాళ్లే ట్రీట్మెంట్కి పవర్ఫుల్ పార్ట్నర్స్ అవుతారు. ఒక్కసారి ఆలోచించండి. డెంటిస్ట్ కుర్చీ అంటేనే వణికిపోయే మనల్ని టెక్నాలజీ ఇంత కూల్గా మార్చగలిగినప్పుడు హెల్త్ కేర్లో మనల్ని భయపెట్టే ఇంకెన్ని విషయాల్ని ఇది మార్చగలదు? దీనికి సమాధానం భవిష్యత్తే చెప్పాలి.